ప్రత్యేక హక్కులు ఎందుకు ఆదివాసీలకి అంటే అక్కడ పోయి కార్పొరేట్లు అక్కడ టూరిజం మైనింగ్ ఈరోజు మైనింగ్ పెద్ద ఎత్తున 2002 సంవత్సరం నుంచి మైనింగ్ తవ్వకూడదు, బాక్సైట్ తవ్వకూడదని బాక్సైట్ వ్యతిరేక పోరాటం నడిస్తే తెలుగుదేశం, కాంగ్రెస్, వైసీపీ అందరూ దాన్ని బలపరిచారు. ఆ రోజు దాన్ని విత్డ్రా చేసుకున్నారు. 2019లో జీవో ఇచ్చారు విత్డ్రా చేసుకుంటున్నామని. ఇప్పుడు మరలా కేంద్ర ప్రభుత్వం మైనింగ్ డిపార్ట్మెంట్ వచ్చి మేము తవ్వకాలు చేస్తామని చెప్పి ఒక ప్రైవేట్ కంపెనీకి ఇచ్చారు తవ్వకాలు. అక్కడ ప్రతి అడుగున గిరిజనులు ప్రతిఘటిస్తున్నారు. ఇక్కడ ఎవరైనా వచ్చి తవ్వకాలు చేసినా సర్వే చేసినా మేము సహించమని చెప్పి తెగేసి చెప్పారు. జిల్లా కలెక్టరు, ఎస్పీ, ఇతర అధికారులు అందరూ ఏమిటి ఇలా జరుగుతుంది, ఇల్లీగల్గా ఎలా సర్వే చేస్తుందో మాకు తెలియదు అంటున్నారు. అంటే ఐఏఎస్లు తెలియదు, ఐపీఎస్లు తెలియదు, ప్రభుత్వ యంత్రాంగానికి తెలియదు. రహస్యంగా రాత్రిపూట వచ్చి డ్రోన్లు పెట్టి ఎలా సర్వే చేస్తారు? ప్రభుత్వం ఉందా లేదా, పరిపాలన ఉందా లేదా అంటే మీరే అనుమతిస్తున్నారా చట్టాన్ని ధిక్కరించమని? రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రకారం ఏజెన్సీ కస్టోడియన్ గవర్నర్. 5వ షెడ్యూల్ ప్రకారం రూపొందిన పెసా చట్టం ప్రకారం గ్రామసభ తీర్మానం లేకుండా అక్కడ ఎలాంటి కార్యకలాపాలు సాగించకూడదు. సెంటు భూమి కూడా తీసుకోవడానికి లేదు, ఒక చెట్టు నరగటానికి లేదు. పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రి. పెద్ద ఎత్తున అడవులు నాశనం అయిపోతూ ఉంటే ఎలా చూస్తూ ఊరుకుంటారు? అడవులు నాశనం అవటం ఆదివాసులకే కాదు. ఈరోజు అడవులు నాశనం అయితే కొండలు బోడుగుళ్ళు చేసేస్తే ఈ అడవులు పోయినందువల్ల మనందరికీ నష్టం, మొత్తం మన ఆంధ్రప్రదేశ్కి, సమాజానికి. ముఖ్యంగా ఇప్పుడు ఆక్సిజన్ ఎలా వస్తుంది, ఎట్లా ఉత్పత్తి అవుతుంది చెట్లు లేకుండా? అడవులు కొండలు లేకుండా వర్షాలు ఎలా పడతాయి? కరువు కాటకాలతో అల్లాడిపోమా రాష్ట్రం? ఇప్పటికే కరువు ఎల్నినోతో సస్తున్నాము. ఈ అడవులు కూడా నాశనం అయిపోతే ఇక కరువు కాటకాలతో అల్లాడిపోద్ది రాష్ట్రం. నదులు ఎండిపోతాయి, అక్కడి నుంచి జీవజలం రావాలి. ఆ జీవజలం అంతా అక్కడే పంపుడు స్టోరేజీలకి, ఈ మైనింగ్ వాళ్ళకి సరిపోతాయి, ఇంకెక్కడ వస్తుంది? అందుకని ఆదివాసీ ఏజెన్సీ సమస్య అనేది ఆదివాసుల సమస్య కాదు, అది రాష్ట్ర ప్రజలందరూ ఉమ్మడి సమస్య. 170ని పరిరక్షించి అక్కడ అడవులు, పర్వతాలు నిలబడితేనే మిగతా రాష్ట్రం అంతా కూడా పచ్చగా ఉంటుంది, లేకపోతే రాష్ట్రం కూడా ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉంది. అందుకని కార్పొరేట్ కంపెనీలకి మైనింగ్ తవ్వటానికి కానీ లేదా పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టులకు కానీ ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఇవ్వటానికి వీల్లేదు. సంధ్యారాణి గిరిజన శాఖ మంత్రి చెబుతున్నది 170ని మేము పరిరక్షిస్తామని. 170ని పరిరక్షిస్తామని నిజాయితీతో ఆ మాట అనుంటే ఇమీడియట్గా వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలి, కౌంటర్ పిటిషన్ వేయాలి. సుప్రీంకోర్టులో కౌంటర్ పిటిషన్ వేయకుండా ఇక్కడ ఎన్ని మాటలు చేస్తే ఉపయోగం ఏంటి? రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా లేదా? ఆదివాసీల హక్కులు పరిరక్షించాలని పవన్ కళ్యాణ్ గారు కూడా సమాధానం చెప్పాలి. అక్కడ పర్యావరణం దెబ్బతింటుంటే ఆయన మంత్రి దానికి, అక్కడ అడవులు నాశనం అయిపోతుంటే ఆయన మంత్రి దానికి. ఆయన నా శాఖ కార్యకలాపాలు నిర్వహిస్తానంటున్నారు. ఇమ్మీడియట్గా చేయాల్సింది పవన్ కళ్యాణ్ గారు అక్కడ కార్పొరేట్ యాక్టివిటీని అరికట్టాలి, లేకపోతే ప్రజల ఆగ్రహానికి తీవ్రంగా గురి కావాల్సి వస్తుంది. యువత చాలా పెద్ద ఎత్తున కదులుతున్నారు, దీనికి ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి, లేకపోతే దాని దుష్పరిణామాలని ప్రభుత్వం భరించాల్సి ఉంటుందని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. అలాగే అనకాపల్లి జిల్లాలో మెట్టల్, విశాఖ ఉక్కును నాశనం చేయడానికి మెట్టలను తీర్చాడు పెట్టారు. మెట్టల కోసం గ్రామాలను ఖాళీ చేయించారు. చుట్టూ ఫెన్సింగ్, ప్రతి గ్రామానికి చుట్టూ ఆనుకొని ఫెన్సింగ్ వేసేసారు మెట్టలు. ఇక వాళ్ళకి పోయే దారులు లేవు, చేసుకోవటానికి వ్యవసాయ పనులు ఉండవు, ఉపాధి పని లేదు, వాళ్ళకి శ్మశాన వాటిక లేదు, ఎక్కడికో వెళ్ళిపోవాలి, గట్టు మీద గనుమ మీద హైవేకి వెళ్ళిపోవాలి ఏదైనా పని దొరికితే. మరి ఎట్లా బతుకుతారు? వీళ్ళకి పునరావాసం కల్పిస్తున్నామని అక్కడ నక్కపల్లి దగ్గర ఒక ల్యాండ్ కేటాయించారు, ఇక్కడేమో ఖాళీ చేయించారు. రాత్రి ఇల్లు కూలగొట్టేసి అప్పలరాజుని రైతు సంఘ నాయకుడిని పీడీ యాక్ట్ కింద పెట్టి జైల్లో పెట్టి అందరినీ భయభ్రాంతులు గురి చేసి రాత్రి కూలగొట్టిచ్చేశారు. వాళ్ళని మెట్టల కోసం కూలగొట్టడానికే అప్పలరాజుని ఆ రోజు జైల్లో పెట్టారు. ఈరోజు వాళ్ళకి ఆ రోజు కూలగొట్టి అరిచేతుల వైకుంఠం చూపెట్టారు. మీకు ఇల్లు కట్టిస్తాము, ఉద్యోగం ఇస్తాము, సగం ధరకే ఇనుము, ఐరను, ఇసుక అంతా ఇస్తాము, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, రాండి అని చెప్పి నేను తీసుకెళ్ళారు. ఇప్పుడు ఆ కాలనీకి పోతే, నేను కాలనీ చూశాను, R&R కాలనీ, ఆ కాలనీలో ఏ సౌకర్యం లేదు. పాములు తిరుగుతున్నాయి, తేళ్లు తిరుగుతుంటాయి, అక్కడ విద్యుత్ లైట్లు లేవు, వాళ్ళకి సరైన మంచినీళ్ళు లేవు, అక్కడ ఏ సౌకర్యాలు లేవు. ఇల్లు కట్టుకోవటానికి 9 లక్షలు ఇచ్చారు, 25 లక్షలు లేని ఇల్లు కావటం లేదు. వాళ్ళు అక్కడ ఉన్న ఇల్లు కూలగొట్టారు, 4-5 లక్షలు చేతిలో పెట్టారు. ఇక్కడ 9 లక్షలు 13 లక్షలకి ఇల్లు ఎక్కడ అవుద్ది? అక్కడ వాళ్ళకి 5 సెంట్లు మాత్రం ఇచ్చి మీ చావు మీరు చావండి అని చెబుతున్నారు.
వాళ్ళు చెప్పిన మాట. ఈరోజు ఉపాధి గురించి అడిగితే మాకు తెలియదు, ఇల్లు గురించి అడిగితే మాకు తెలియదు, డ్రైనేజ్ గురించి అడిగితే మాకు తెలియదు, మంచినీళ్ళ గురించి అడిగితే మాకు తెలియదు. ఏదన్నా అడగనండి, మాకు తెలియదు వేరే డిపార్ట్మెంట్. అంటే పునరావాసం కల్పించేటువంటి నిర్వాసితులకు అవసరమైన సౌకర్యాలకి ఒక లైజాన్ ఆఫీసర్ కూడా లేడు అక్కడ. ఇదేనా మీరు అభివృద్ధి? మెట్టలు వస్తే నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటాం, మిమ్మల్ని అభివృద్ధి చేస్తామని చెప్పినటువంటి వాగ్దానం ఈరోజు సజీవమైన సాక్ష్యంగా ఉంది మన R&R కాలనీ నక్కపల్లి పక్కన. ఎవరైనా ముఖ్యమంత్రి గారు సందర్శిస్తే తెలుస్తుంది. కలెక్టర్ గారు వెళ్ళారు, అక్కడ కమ్యూనిటీ హాల్ కట్టారా లేదా, లేకపోతే అంగన్వాడీ కట్టారా లేదా చూసుకొని వెళ్ళిపోయారు. ఇక్కడ అక్కడ ఉండే ప్రజల బాధలు పట్టించుకొని వాళ్ళు వినే పరిస్థితి కూడా లేరు. అందుకని తక్షణం మన హోంమంత్రి అనిత నియోజకవర్గం అది, అనిత గారే కానీ ముఖ్యమంత్రి కానీ సందర్శించి ఆ ప్రజల కష్టాలు తీర్చి, మేము ఇంతకు ముందు ఉన్న కన్నా మా బతుకు ఇంకా బాగుంది అనుకుంటే ఆడ మెట్టలు వచ్చింది ఫ్యాక్టరీ, మాకు మేలు జరిగింది. ఇప్పుడు అక్కడ పని వాళ్ళకు ఉపాధి కూడా కోల్పోయిన వాళ్ళని ఎలా, వాళ్ళకి రేషన్ లేదు, ఏమీ లేదు, అసలు అది ఒక ఊరు లేదు, వల్లకాళ్ళలాగా ఉంది. ఇదే పునరావాసం కల్పించేటువంటి తీరు అని చెప్పి అడుగుతా ఉన్నాం. అందుకని మెట్టల కోసం, కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసం అటు విశాఖ ఉక్కుని బలి చేసి, ఇటు నిర్వాసిత ప్రజల్ని బలి చేసి ఆయనకు లాభాలు కట్టబెట్టడానికి ప్రభుత్వం లొంగిపోతే మాత్రం నిర్వాసితుల ఆగ్రహానికి అక్కడ గురి కావాల్సి ఉంటుంది. అలాగే మనకు రాయలసీమలో అక్కడ పెద్ద ఎత్తున సోలార్ ప్రాజెక్టుల పేరుతో భూములు తీసుకుంటున్నారు. మొదటి రైతులు అనుకున్నారు మా పంట వేస్తే ఒక 5,000 6,000 వస్తుంది, ఇప్పుడు 30,000 ఇస్తామంటున్నారు కదా, మంచిదే అనుకొని కొంతమంది మొగ్గు చూపారు. ఇప్పుడు ఎవరైతే ఆ రోజు మొగ్గు చూపి మేము ఇస్తాం భూములు అని చెప్పి ముందుకు వచ్చారో వాళ్ళే ఇప్పుడు ఎదురు తిరుగుతున్నారు. కారణం ఏంటి? ప్రధానమైనటువంటి కారణం వాళ్ళ భూమికి భద్రత పోయింది. ఇప్పుడు వాళ్ళ అగ్రిమెంట్ చదివితే ఒక ప్రైవేట్ కంపెనీ వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్న రైతులతోటి, ప్రభుత్వం యొక్క కౌంటర్ గ్యారెంటీ లేదు. ఆ భూమిని బ్యాంకులో తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటారట. చాలా విచిత్రం ఏంటంటే కష్టపడి పనిచేసి మన కౌలు రైతులు ఉన్నారు. కౌలు రైతులకి కౌలు చేసిన ఆ భూమికి లోన్ ఇవ్వమంటే బ్యాంకు వాళ్ళు లోన్ ఇవ్వరు. గుర్తింపు కార్డు ఇవ్వమంటే గవర్నమెంట్ గుర్తింపు కార్డు ఇవ్వదు, వాళ్ళకి పరిహారం చెల్లించరు. కానీ అదే రైతుల దగ్గర కౌలుకు తీసుకున్నటువంటి 30 ఏళ్ళకి 60 ఏళ్ళకి కౌలుకు తీసుకున్నటువంటి పారిశ్రామికవేత్తలకి, ఇండోసోల్ కంపెనీకి, అదానీ కంపెనీకి, ఇటువంటి కంపెనీలకు మాత్రం భూమి మీద లోన్ తీసుకునే అవకాశం ఇచ్చారు. ఆ లోన్ తీర్చకపోతే రేపు పొద్దున రైతుకి ఏదైనా కష్టం వస్తే రైతు ఎక్కడ పోవాలట? బొంబాయి కోర్టుకి వెళ్ళాలట. బొంబాయి కోర్టుకి రైతు పోతాడు ఎవడన్నా? సాధ్యం అవుద్దా? లోకల్ కోర్టులో వ్యాజ్యం వేస్తే కుదరదు. గవర్నమెంట్ వాళ్ళ తరఫున స్టేట్ ఇంటర్వ్యూని కాదు, రైతుల తరఫున రాదు, అది ప్రైవేట్ కేసులాగా ఉంటుంది. అంటే ప్రభుత్వం నుంచి రైతుల భూమికి ఎలాంటి రక్షణ లేకుండా ప్రైవేట్ కంపెనీలు స్వాధీనం చేసుకుంటున్నాయి. పొద్దున ఆ భూములు వాళ్ళకి మిగలవు. ఈ విషయం రైతులకు ఈరోజు అర్థమైంది. అర్థమై ఇప్పుడు అక్కడ ప్రశ్నిస్తున్నారు. అంతకుముందు దాన్ని సమర్థించిన వాళ్ళు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. అందుకని తక్షణం రైతుల భూమికి భద్రత కల్పిస్తూ సోలార్ ఒప్పందాల్లో ప్రభుత్వం థర్డ్ పార్టీగా చేరి వాళ్ళకి కౌంటర్ గ్యారెంటీ, రైతులకు కౌంటర్ గ్యారెంటీ ఇవ్వాలి. రేపు పొద్దున ఏదైనా ప్రమాదం జరిగిన ఆ భూమి నేను వెనక్కి తీసుకుంటానంటే 5 సంవత్సరాలకి ఇవ్వాలి, 30 సంవత్సరాలకి ఏమిటి? 30 సంవత్సరాల తర్వాత తరమే మారిపోద్ది. నువ్వెవడో వాళ్ళెవడో తెలియదు. బొంబాయి కోర్టుకు పోయి ఎవడో తేల్చుకోలేడు. 5 ఏళ్లకు మాత్రమే ఇవ్వాలి. వాళ్ళకి పరిహారం కూడా 50,000కి పెంచాలి. ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి రెన్యువల్, వాళ్ళు ఇష్టమైతే ఇస్తారు, లేకపోతే లేదు. రైతులకు భూమి మీద హక్కును తీసేసేటువంటి సోలార్ ఒప్పందాలని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వం దీని మీద చట్టం తీసుకొచ్చి రైతుల యొక్క భూములకు భద్రత కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే గుంటూరులో ఒక విషయం, గుంటూరులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకి ముఖ్య అనుచరులుగా ఉన్నటువంటి వారు ఒక మహిళను వ్యవస్థను చేసి, వాళ్ళ కుటుంబ సభ్యులు కొంతమందిని ప్రోద్బలపరిచి మహిళను వ్యవస్థను చేసిన దారుణమైనటువంటి ఘటన ఈరోజు రాష్ట్రం అంతా కూడా చర్చ సాగుతున్నది. ఇది తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్నటువంటి వాళ్ళ అనుచరులు చేయటం. ఆమె కూడా ఒప్పుకుంది, మా వాళ్ళని, వాళ్ళ పార్టీ నుంచి సస్పెండ్ చేసామంటున్నారు. పార్టీని సస్పెండ్ చేయటం చర్య కాదు, అది మీ పార్టీ వ్యవహారం. కానీ ఇది ప్రజల వ్యవహారం. ఒక మహిళను వ్యవస్థను చేయటం అనేది అవమానకరమైంది, చట్టరీత్యా నేరం. దాని మీద ఏంటి ఊరికనే ఒక కేసు పెట్టాం అంటే సరిపోద్దా? అందుకని ప్రభుత్వం యొక్క స్పందన సంతృప్తికరంగా లేదు. ఇలాంటి దారుణాలు ఒడగట్టినటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. మేము ముఖ్యమంత్రి గారు మేము వాళ్ళని ఉపేక్షించం అని చెప్పి ఉపయోగం ఏంటి?
ఎంతమందిని మీరు చర్య తీసుకున్నారు? ఒక ఒక యూట్యూబరు ఏదో ప్రభుత్వాన్ని విమర్శించారని వెంటాడి వేధిస్తున్నారు కదా. ఆ కేసు ఈ కేసు అది ఇదని వేధిస్తున్నారు. మహిళలను వ్యవస్థను చేసినటువంటి వాళ్ళ మీద మాత్రం ఎలాంటి చర్యలు ఉండవా? ఎలాంటి కేసులు ఉండవా? ఏం దారుణం! ఇంతకుముందు ఏలూరు ఎంపీ ఉన్నాడు, డ్రగ్ కేసులో దొరికాడు, పార్టీని సస్పెండ్ చేసి ఉన్నారు. అన్ని రకాలుగా ఆయన అనుభవిస్తున్నాడు. పార్టీలు ఎంపీగా ఉన్నాడు, పార్టీ నాయకుడిగానే ఉన్నాడు. ఎవరిని సస్పెండ్ చేసాం, పార్టీకి దూరంగా ఉండండి. ఏమిటి నాటకాలు? ఇప్పుడు ఈరోజు తెలుగుదేశంలోనే డ్రగ్గు పుచ్చుకున్న వాళ్ళు, మహిళలను వ్యవస్థను చేసేవాళ్ళు, ఆడపిల్లల్ని అవమానపరిచేవాళ్ళు, ఈ రకమైనటువంటి వాళ్ళు బయలుదేరుతుంటే ప్రజాప్రతినిధులే, ఎమ్మెల్యేలు ఎంపీలే వాటిని ప్రోత్సహిస్తూ ఉంటే తెలుగుదేశం అటుపట్టు ఉదారంగా ఉంటుంది. ప్రజా ఉద్యమాలు చేసేవాళ్ళు, ప్రశ్నించేటువంటి వాళ్ళని మాత్రం కఠినంగా అణిచేస్తాం, బెదిరిస్తారా? వాళ్ళకి నోటీసులు ఇస్తారా? జైల్లో పెట్టి రిమాండ్కు పంపుతారా? ఇలాంటి పక్షపాతమైనటువంటి రాజకీయ వైఖరితోటి, నిరంకుశ వైఖరితోటి తెలుగుదేశం ఎల్లకాలం పరిపాలన సాగించలేదు. ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తేనే తెలుగుదేశం పరిపాలన సజావుగా సాగుతుంది. మేము ప్రజాస్వామ్య పరిరక్షణకే వచ్చాము అధికారంలోకి అని చెప్పుకున్న తెలుగుదేశం ఈరోజు ప్రజాస్వామ్యాన్ని పరిహసించి దాన్ని వస్త్రాభరణం చేస్తుంటే, ప్రజాస్వామ్యాన్ని వ్యవస్థను చేసి బహిరంగంగా తిరుపుతూ ఉంటే ఏ రకంగా ప్రజలు సహిస్తారని అడుగుతున్నాం. అందుకని మాటలు కాదు కావాల్సిన, చేతల్లో వాళ్ళు వీళ్ళు కాదు, మీ పార్టీ వాళ్ళ పట్ల మీరు మరింత కఠినంగా ఉంటేనే ప్రజలకు మంచి సందేశం వెళ్ళుద్ది. ఆ రకంగా కఠినమైన చర్యలు